మదనపల్లి ఘటనలో అయితే నిందితుడిగా ఉన్న కులవర్ధన్ శవమై కూడా తేలాడు. అది కూడా రాయచోటి మండలమైన కనసారివారి పల్లె చెరువులో. మరి అతనైతే మెయిన్‌గా పోలీసుల అదుపులో ఉన్నాడని చెప్పేసి నిన్న మాట్లాడుకున్నాం. కానీ ఆ తర్వాత జరిగిన సంఘటనలు కానీ చూస్తూ ఉంటే చాలా అనుమానాలకి దారి తీస్తూ ఉంది. నిన్న మదనపల్లి మొత్తం కూడా స్తంభింప చేసేలా కూడా ఎవరైతే ఆ బాధితురాలు ఆ చిన్నారి తల్లిదండ్రులు కానీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి జాతీయ రహదారి పైకి వచ్చి మరి బైఠాయించి న్యాయం జరగాలి, అది కూడా తక్షణం న్యాయం జరగాలి, ఆ నిందితుడిని మాకు అప్పగిస్తే చాలు అని చెప్పేసి అలాంటి వాళ్ళు ఈరోజు ఎంతగానో హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ నిందితుడు సైకో కులవర్ధన్ ఒక మృతదేహమై కూడా చెరువులో తేలాడడం అని తెలిసిన తర్వాత ఆ చిన్నారి తల్లిదండ్రులు కానీ ఈ వార్త విన్న ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇలాంటి వాళ్లకు ఇలాంటి దుస్థితే జరగాలి. అసలు ఎవరైతే ఏదైనా చేసి నింటే మాత్రం అది ఇంకా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. లేకపోతే తను పశ్చాత్తాపపడి చనిపోయి ఉంటే తన పాపానికి తనే ప్రాయశ్చిత్తం అనేది చెల్లించుకున్నాడు అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే ఒకసారి ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ అనేది కూడా వచ్చిన తర్వాత పోలీసులు వ్యక్తం చేసిన మరి ఆ విషయాలు ఏదైతే ఉన్నాయో నిజంగా అందరినీ కూడా కలచివేస్తున్నాయి. అందరూ అనుకున్నట్టుగానే ఆ చిన్నారి పైన కూడా అఘాయిత్యం అనేది కూడా జరిగింది. ఆ జరిగిన తర్వాత ఆ డ్రమ్ములో ముంచి అలా చంపడం అనేది కూడా ఆ కులవర్ధన్ చేశాడు. మరి ఆ తర్వాత ఇంటికి వచ్చి పడుకున్నాడు, ఏం తెలియనట్టు కూడా ఉన్న సందర్భంలో మరి కులవర్ధన్ ఇంట్లోనే ఆ చిన్నారి దొరకడం, మరి తన మీదే మరి అనుమానాలు వ్యక్తమైపోయి అంటే రీసెంట్గా ఒక క్రైమ్ హిస్టరీ అనేది కూడా తనకి ఉందనేది కూడా అర్థమవుతుంది. ఈ టీజింగ్స్ కానీ ఆ అమ్మాయిల పట్ల మహిళల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించడం అనేది కూడా సో పోలీసుల వారు కూడా హెచ్చరించారనేది కూడా దాని ప్రకారం బయటికి వస్తుంది. మరి కులవర్ధన్ అనుకున్న దానికంటే మరి ప్రజలు రియాక్ట్ అయిన విషయం అంటే ఆ చిన్నారిని అలా చేయాలని ఎలా అనిపించిందో ఏంటో నిజంగా అట్లాంటి విషయం చెప్తూ ఉంటేనే మనకి ఎంతో బాధ కలుగుతుంది, రక్తం మరుగుతుంది. అలాంటి కులవర్ధన్కి తగిన శాస్తే జరిగింది. మరి ఆ చెరువులో మరి పోలీసు వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే చెరువులో మృతదేహమై దొరికిన ఈ కులవర్ధన్ కాకపోతే అంతకంటే ముందు పోలీసుల అదుపులో ఉన్నారని మాట్లాడుకున్నాం. కానీ ఆ తక్కువ సమయంలోనే పోలీసుల నుంచి కూడా పరారైపోయాడు. మరి కులవర్ధన్ పరారైపోయి చివరికి చెరువులో మృతదేహమై కూడా తేలడం అనేది చూస్తూ ఉంటే దీని వెనకల కూడా మరి ఒక చిదంబర రహస్యం ఉందేమో అని కూడా అనిపిస్తూ ఉంది. ఇలాగే అండ్ ఆ చిన్నారికి సంబంధించింది అయితే సో ఆ మృతదేహాన్ని కూడా పోస్ట్మార్టం తర్వాత కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఈరోజు అంత్యక్రియలు అనేది కూడా జరిగే సందర్భం అనేది కూడా ఉంది. అండ్ మెయిన్గా ఇలాంటి ఘటనలు ఎవరైనా కానీ చిన్న పిల్లల మీద కానీ మహిళల పట్ల అనుచితంగా మరి ప్రవర్తిస్తే ఇలాంటి దుస్థితే కలుగుతుంది అని చెప్పేసి మరొకసారి అర్థమవుతుంది. కాబట్టి మదనపల్లిలో చిన్నారికి జరిగిన సంఘటన ఏ ఒక్కరికి జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల పట్ల కూడా జాగ్రత్త వహించాలి. ఇలాంటి కులవర్ధనలు ఇంకా ఎంతమందో మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారి నుంచి కూడా మన పిల్లల్ని కూడా కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనం నిత్యం జాగ్రత్తగా వహిస్తూ ఉండాలి, వాళ్ళ మీద ఒక కంట పడుతూ ఉండాలి. ఆల్రెడీ దీనికి సంబంధించి అయితే సో అతి తక్కువ సమయంలోనే రాష్ట్రం మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఈ విషయం తెలిసిన తర్వాత అసలు ఎవరా నిందితుడు, అసలు వాడికి శిక్ష పడాలి అని చెప్పేసి నిరసన కార్యక్రమాలు అనేది కూడా వెల్లువెత్తుతున్న సమయంలో కులవర్ధన్ ఇలా మృతదేహమై చెరువులో తేలాడడం అనేది చూస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా కొంచెం శాంతించారు. ఇలాంటిది జరిగితే ఇలాగే నిందితులకి జరుగుతుంది అనేది ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం అందుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు. మెయిన్గా ఎవరి నోటీస్కైనా వచ్చిందంటే వెంటనే తెలియచేస్తే బాగుంటుంది అని చెప్పి పోలీసు వారు కూడా సామాన్య ప్రజలకు మరి ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా ఇవ్వడం అనేది కూడా చూస్తున్నాం. అంటే ఆ పాపం పండిన రోజు ఎవరైనా ఏ ఒక్కడైనా కానీ సో ఆ పాపం నుంచి కూడా మరి దాటుకోలేడు, మరి దైవం చూస్తూ ఉంటారు. అలాగే జరిగింది ఆ చిన్నారికి జరిగిన ఆ సంఘటన ఏదైతే ఉందో అఘాయిత్యం ఆ చిన్నారి మీద చేశాడో కానీ 24 గంటల లోపే అతను కూడా మృతదేహమై తేలడం అనేది చూస్తూ ఉంటే
ఇంకా అంతో ఇంతో కర్మ ఫలితాలు అనేది కూడా ఉన్నాయేమో అని కూడా అనిపిస్తోంది.